ఒకవైపు అంతరిక్ష పరిశోధన కేంద్రం, మరోవైపు శ్రీ సిటీ లాంటి ప్రతిష్టాత్మక సెజ్లు. బతుకు తెరువు కోసం వేల మంది ప్రజలు ఆ నియోజకవర్గానికి వస్తుంటారు. కానీ పాలకులు మారుతున్నా సమస్యల సవారీ తప్పటం లేదక్కడ. రాజకీయాలకు కొత్త కావటంతో కుదురుకోవటానికి మహిళా ఎమ్మెల్యేకు కొంత సమయం పట్టింది. మొదట్లో తండ్రి చాటు బిడ్డలా వ్యవహరించిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో మొదలైంది మార్పు? సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడది తిరుపతి జిల్లాలోకి చేరిపోయింది. నెలవల విజయశ్రీ 2024 ఎన్నికల్లో సూళ్లూరుపేట నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీగా అపార అనుభవం ఉన్న తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు విజయశ్రీ. కూతురు గెలిచినా తండ్రి పెత్తనమే నడుస్తోందన్న విమర్శల నుంచి ఆమె బయటపడుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కొత్త వరవడితో ముందుకెళ్తున్నారు. ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకుంటున్నారు. సమస్యలు తెలుసుకుని ఆ గ్రామ నాయకులను పిలిపించి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఏ పని కోసం వెళ్లినా నాన్నగారు చూసుకుంటారని చెప్పిన ఎమ్మెల్యే విజయశ్రీలో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో సూళ్లూరుపేట సీనియర్ నేతలు కూడా కంగు తింటున్నారట. మహిళా ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కొందరికి మింగుడు పడడం లేదంటున్నారు. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనా అక్కడ రెడ్ల పెత్తనమే ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అయినా నియోజకవర్గాన్ని శాసిస్తున్న రెడ్లు చెబితేనే కన్ఫర్మ్ అవుతుంది. రెడ్లకు వ్యతిరేకంగా పార్టీ టికెట్ తెచ్చుకున్నా గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాజీ మంత్రి పరసా వెంకటరత్నం నియోజకవర్గంలో రెడ్లని వ్యతిరేకించి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయశ్రీ గెలుపు అసాధ్యమని టీడీపీ సీనియర్లే అప్పట్లో ప్రచారం చేశారు. కానీ కూటమి వేవ్లో విజయశ్రీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ సీనియర్లలో కొందరికి ఆమెపై వ్యతిరేక భావం ఉంది. దీంతో సూళ్లూరుపేటకు ఎంతమంది ఎమ్మెల్యేలున్నారంటూ సొంత పార్టీ నాయకులే మొదట్లో ఆరోపణలు చేశారు. ఈ ప్రచారం కాస్త టీడీపీ అధినాయకత్వం దాకా వెళ్లడంతో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని చంద్రబాబు రెడ్ జోన్లో ఉంచారనే వార్తలొచ్చాయి. దీంతో ఎమ్మెల్యే విజయశ్రీ పనైపోయిందని, ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేదని కొత్త ప్రచారం మొదలుపెట్టారు కొందరు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ నాయుడుపేట నుంచి సూళ్లూరుపేటకు మకాం మార్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులున్నా, అవసరాలొచ్చినా ప్రజలు, కార్యకర్తలు నెలవల సుబ్రహ్మణ్యం దగ్గరికే వెళ్లేవారు. తర్వాత నాన్నగారిని కలిశామంటూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లేవారు. దీంతో ఎమ్మెల్యే నేనా నాన్ననా అంటూ పార్టీ నాయకులను ప్రశ్నించేదాకా వెళ్లారు నెలవల విజయశ్రీ. విజయశ్రీ యాక్టివ్ కావడంతో సూళ్లూరుపేట రాజకీయం మారిపోయింది. విద్యావంతురాలు కావడంతో తనపై జరుగుతున్న ప్రచారాన్ని పసిగట్టిన విజయశ్రీ నియోజకవర్గంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి తాను ప్రజల మనిషిని అని, అభివృద్ధి కోసం పనిచేస్తానని నిరూపించుకున్నారు. గ్రూపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో టీడీపీ నాయకుల మధ్య సమన్వయం ఉండేలా ఎమ్మెల్యే విజయశ్రీ జాగ్రత్త పడుతున్నారు. యువతరానికి అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకుని పోతున్నా ఎమ్మెల్యే వెనుక గోతులు తవ్వేందుకు కొందరు సీనియర్లు కాచుకుని కూర్చున్నారని సూళ్లూరుపేట తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో వర్గ విభేదాలు సృష్టిస్తున్న సీనియర్లని కట్టడి చేసి విజయశ్రీని పార్టీ అధిష్టానం ప్రోత్సహించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.